ఈరోజు వాటర్ పార్క్ వెళ్తున్నాం, ఎందుకంటే ఇక ఎంజాయ్ చేయాలి కదా, అందుకని వాటర్ పార్క్ వెళ్తాం. బాయ్ బాయ్. అయితే మేము ఇక్కడ వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాం, మస్త్ ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్. ఫైనల్లీ ఆక్వా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 081 ఇంట్లో నా కొడుకు చెప్పేశాడు కదా. సో ఏంటి, నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నాకు ఇళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇక్కడ మన పాస్పోర్ట్స్, మనలో ఎవరిదైనా పాస్పోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. మే 2 ఫ్యామిలీస్ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ మా వారిది ఐడి ప్రూఫ్ కూడా చూపించారు, మాది కూడా పాస్పోర్ట్ అయితే ఒకరిది అయితే చూపించాము. మిగతా వాళ్ళందరికీ లక్షవారం శుక్రవారం ఫ్యామిలీస్ అలో చేస్తారు, మిగతా అన్ని డేస్ అయితే అలో చేయరు. కొన్ని టైమ్స్లో ఓన్లీ లేడీస్ అలో అవుతుంది, కొన్ని టైమ్స్లో ఓన్లీ జెంట్స్ అలో అవుతుంది, కొన్ని టైమ్స్లో అరబిక్ వాళ్ళు మాత్రమే అలో అవుతారు అనమాట. సో ఇక్కడ ఎక్కువ వీడియోస్ అయితే తీయనివ్వరు, ఎవరైనా అదర్ పీపుల్స్ స్నానం చేస్తే అస్సలు తీయనివ్వరు. బట్ ఎవరు లేరు కాబట్టి నేను తీస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇద్దరే కానీ ముగ్గురే కానీ ఫ్రీ ఆఫ్ కాస్టేనండి, ఏమి ఉండదు ఇక్కడ. ఎవరైనా అబుదాబి గయాతిలో ఉన్న వాళ్ళైతే ఒకసారి దీన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇద్దరున్నా ముగ్గురున్నా కంపల్సరీగా ఇక్కడైతే మనకి స్టార్ట్ చేస్తారు. చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లేడీస్కి కూడా వేరేగా ఉంటుంది, జెంట్స్కి కూడా వేరేగా ఉంటాయి వాష్రూమ్స్, లాకర్స్ కూడా ఉంటాయి. మనం పట్టుకెళ్ళి లగేజీలు కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు లాకర్లో కూడా. మేమైతే బై హ్యాండ్ క్యారీ చేస్తాము, ఎందుకంటే ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయని. కాకపోతే కీస్ మనం అడిగాక కీస్ కూడా ఇస్తారనమాట, లాకర్స్ కూడా. సో ఫైనల్లీ వాష్రూమ్కి వచ్చి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని మనం రిటర్న్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇప్పుడు మేము స్నానం చేసేస్తాం. షార్ట్ వీడియోస్ కూడా 3 వీక్కి ఒక 3 అయినా ట్రై చేస్తాను. నెక్స్ట్ మా గార్డెన్ టూర్ ఇవన్నీ ఉంటాయి. అబుదాబిలో మేము ఇంకా చాలా ప్లేసులు విజిట్ చేసాం, మంచి వీడియోస్ ఉన్నాయి, మీకైతే చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మేము మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, కాకపోతే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మంచిగా డెవలప్ అయ్యాయి. మా వాళ్ళు ఇంకా డ్రెస్సింగ్ అయితే స్టార్ట్ చేస్తారు, ఇంకా పిల్లలకి మంచిగా ఏంటంటారు మంచి యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు స్నానం చేయాలి అని. లాస్ట్ టైం అయితే ఘనశ్యాం చాలా భయపడ్డాడు, ఈసారి అంత భయం పడలేదు, చాలా బాగా ఆడుకున్నాడు. వాడికి నచ్చినట్టు చాలా నీట్గా ఆ బకెట్ ఎప్పుడైతే నిండి వస్తుందో ఆ మూమెంట్ అయితే మస్తుగా ఎంజాయ్ చేసాము. ఇష్టం వచ్చినట్టు దొండుకొని ఆడుకున్నాము. నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. ఫైనల్లీ బకెట్లో వాటర్ అయితే పడిపోయింది, చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ చాలా ఎండ ఉంది. మేము మంచి మధ్యాహ్నం టైంలో వచ్చాము. దట్ ఏంటంటే మా వారు మధ్యలో వెళ్ళి ఫోన్స్ తెచ్చి వీడియోస్ తీయబ్బా నువ్వు అని చెప్తే వెళ్ళాక వచ్చి వీడియోస్ తీశారనమాట. మంచిగా స్లోమో వీడియోలు చాలా బాగా వచ్చింది, క్లిప్లు అయితే బాగా నచ్చింది. సరే స్నేహాలు కూడా నాకు మంచి ఫ్రెండ్ అయితే పరిచయం అయిందండి అబుదాబిలో, మస్తు ఎంజాయ్ చేస్తాం తను నేను కూడా. సో ఇక్కడైతే మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా ఫోన్ అయితే పెట్టేసాము. ఇందులో అయితే ఎక్కువ వీడియోస్ కూడా నేను తీయలేదు, ఇక్కడ మ్యాక్సిమం వాటర్ కదండి తడవడానికే చూసాము మ్యాక్సిమం. ఇక్కడ మంచిగా వీడియోస్ కోసం అని చెప్పేసి దిగుతున్నాం అనమాట మా ముగ్గురివిన. బాగా
ఇక్కడైతే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చేస్తాం కదా, పెద్ద స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి అయితే మేము వెళ్తున్నాము. దట్టి ఇటువంటి అబ్బా, అందులో ఉన్నంతసేపే చల్లగా ఉండేది. వన్స్ బయటికి వచ్చాక కాళ్ళు చూసుకోండి మాడిపోయి పరుగోమని వెళ్ళాను నేను. తను చాలా స్లోగా వెళ్ళింది కానీ కాళ్ళు మండిపోయి ఎదురుగుంటా ఉన్న దగ్గరికి ఇందులో ఒకసేపు లాస్ట్ టైం అయితే ఘనశ్యామ్ ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ నుంచి అస్సలు కదలలేదు. ఈసారి బాగానే ఆడుకున్నాడు. పెద్ద దాంట్లో కూడా బాగానే వచ్చాడు. కొద్దిగా భయం తగ్గింది. వాడు అస్సలు లాస్ట్ టైం రమ్మన్నా వచ్చేవాడు కాదు. సో మేము కూడా చిన్నపిల్లల దేంట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఉయ్యాలంటున్నాను జారబల్లే ఇవన్నీ జారుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా చూసుకొని నా బాధ పరుగో మనం వెళ్ళాము. ఇది మొత్తం రౌండ్గా విజిట్ చేయడానికి కూడా మనం వెళ్ళొచ్చు. మనం దగ్గరలో ఉన్నదానికి కూడా మనం చూడాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్తారనమాట, పెద్దవాళ్ళే ఉండాలి చిన్నపిల్లలు ఉండకూడదని ముందే చెప్తారు. ఇక్కడ ఎంత ఫీట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ రాస్తారనమాట. మొత్తం ఏ ప్రతి దగ్గర బోర్డు ఉంటుంది. మనం ఒకవేళ పిల్లల దగ్గర తీసుకొచ్చినా అక్కడ ఉండే వాళ్ళు అసలు మనల్ని వెళ్ళనివ్వరు. ప్రతి దగ్గర సెక్యూరిటీ అయితే కంపల్సరీ నించుంటారు. మనం వెళ్ళాక చాలామంది స్విమ్ నేర్పించడానికి కూడా ఇక్కడ రోజు తీసుకొచ్చే వాళ్ళు కూడా తీసుకొస్తారు. కాకపోతే లేడీస్ ఉన్న దగ్గర ఒకవేళ కొన్ని డేస్లో ఓన్లీ లేడీస్ ఉన్నప్పుడు చిన్న బాబును కూడా రానివ్వరు. ఇంకా మీరు ఎలా చెప్పినా ఒక చిన్నోడే కదా, చిన్న బాబే అన్నా సరే కూడా రానివ్వరు. ఓన్లీ లేడీస్ అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండాలి, అలా ఉంటుంది. ఘనశ్యాము హనీ ఇక్కడ చాలా బాగా ఆడుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తున్నారు. కాళ్ళు కాలిపోతున్నాయి ఒక పక్క, వీళ్ళు పైకెక్కి కిందకెక్కి దూకుతాను అంటున్నారు. చాలా కామెడీ అనిపించింది. సో నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ బీచ్, నెక్స్ట్ ఒక కొత్త ఫ్రెండ్ హోమ్ టూర్ మస్తుగా ఎంజాయ్ చేసినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో చాలా బాగుంటాయి. మీరు ఇలాగే చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. మెయిన్ ఏంటంటే మా వారికి స్విమ్మింగ్ రాదు, నాకు కొద్దిగా టచ్ అయితే ఉంది. అప్పుడు నేర్చుకొని మధ్యలో ఆపేసాను. నేనైతే నూతిలో నేర్చుకున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.